నేను నా ఎనిమి ఎపిసోడ్ 8. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటమ్మా ఆడియన్స్, కమెంట్స్ పెట్టమని అడిగితే కానీ కమెంట్స్ పెట్టరన్నమాట. అయినా అడిగిన వెంటనే టార్గెట్ని ఫినిష్ చేసినందుకు మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. నిన్నటిదైతే కంప్లీట్ చేశారు కదా, మరి ఈరోజు టార్గెట్ వచ్చేసి 350 లైక్స్, అలానే 50 కమెంట్స్. ఫాస్ట్గా ఫినిష్ చేసేసారనుకోండి, రోజు పెట్టే టైంకి యథావిధిగా వీడియో పెట్టేస్తాము. లేదు అంటే తర్వాత మీ ఇష్టం మరి. అబ్బా, వీళ్ళ గురించి ఆలోచిస్తే నాకు పిచ్చెక్కలా ఉంది, కానీ మన నెక్స్ట్ షూట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుందాం అని డైరెక్టర్ పనిలో పడతాడు. ఆ రోజుకి ఆఫీస్లో గడిచిపోతుంది ఇద్దరికి. మరుసటి రోజు ఇద్దరికి షూట్ ఉండడంతో లొకేషన్కి వేరువేరుగా వెళ్ళి ఆ రోజు షూట్ కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత కొన్ని రోజులు ఆకాంక్షకి మాత్రమే షూట్ ఉండడంతో ధ్రువ్ అతని సాంగ్కి సంబంధించిన మ్యూజికల్ వీడియో షూట్ చేయడానికి స్కెడ్యూల్ రెడీ చేసుకుంటాడు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అవ్వడంతో ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకునే సమయం కూడా దొరకకపోవడంతో ఇద్దరికి మిస్సింగ్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఒకరికి ఒకరు ఆ విషయం చెప్పుకోరు. అలా ఆ మూవీ షూట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లే రోజు రానే వచ్చింది. అందరూ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఇమిగ్రేషన్ అన్నీ పూర్తి చేసుకొని లాంజ్లో వెయిట్ చేస్తున్నారు. అక్కడ చాలామంది సెలబ్రిటీలే అవ్వడంతో కొంతమంది ప్యాసింజర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు అడుగుతూ ఉంటారు. ఈలోపు ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళంతా. ఢిల్లీ టు జ్యూరిక్ డైరెక్ట్ ఫ్లైట్ అవ్వడంతో మధ్యలో లేఓవర్లు ఏమీ లేకపోవడం వల్ల కొంచెం రిలాక్స్ అవుతారు అందరూ. 13 గంటల ఫ్లైట్ జర్నీ తర్వాత స్విట్జర్లాండ్లో సేఫ్గా ల్యాండ్ అవుతారు మన సినిమా క్రూ మొత్తం. ఆ నెక్స్ట్ డే షూట్ లేకపోవడంతో ఫుల్గా రెస్ట్ తీసుకొని అప్పటికే సాయంత్రం అవ్వడంతో నిద్ర లేవగానే అందరూ ప్రైవేట్ క్యాబ్స్లో సైట్ సీయింగ్కి వెళ్తారు. అక్కడ పబ్లు, బార్లు, క్యాసినోలు తప్ప నైట్ టైం చూడడానికి ఏం లేకపోవడంతో, పైగా మళ్ళీ ఉదయం షూట్ ఉండడంతో పబ్కి కూడా వెళ్ళలేక అందరూ స్విట్జర్లాండ్ రోడ్ల మీద చక్కర్లు కొట్టి కొంచెం షాపింగ్ కూడా చేసి మళ్ళీ వాళ్ళకి కేటాయించిన హోటల్కి వెళ్తారు. తెల్లారి అవ్వడం షూట్ కూడా మొదలు పెట్టేస్తారు. సాంగ్ షూట్ అవ్వడంతో ఆకాంక్ష, ధ్రువ్ ముందే నేర్చుకున్న కొరియోగ్రఫీని చాలా చక్కగా చేసి ఒక్క రోజులోనే సాంగ్ కంప్లీట్ చేసేసరికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళని తెగ పొగిడేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం క్రెడిట్ అంతా కొరియోగ్రాఫర్ది, ఆయన మాకు ఈజీగా అర్థమయ్యే రీతిలో డాన్స్ నేర్పించారు, అందుకే మేము ఫాస్ట్గా చేయగలిగాము అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయితే ఈసారి కొరియోగ్రాఫర్ ఇరుక్కుంటాడు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దగ్గర. ఆ రోజుకి షూట్ కంప్లీట్ అవ్వగా హోటల్కి రీచ్ అవ్వడమే ఆలస్యం. ఫుల్గా టైర్డ్ అవ్వడంతో రూమ్కి వెళ్ళిన వెంటనే నిద్రపోతారు హీరో హీరోయిన్లు. తర్వాత రోజు షూట్ ఒక పబ్లో. ఆ షూట్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోతే మిగిలిన నెల రోజుల్లో అవ్వాల్సిన షూట్ అందరూ కష్టపడి ఇష్టంగా చేయడం వల్ల 17 డేస్కే షూట్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత రోజు నైట్కి పార్టీ అరేంజ్ చేసుకుంటారు క్యాస్ట్ అండ్ క్రూ. షూట్ త్వరగా కంప్లీట్ చేశారు, చాలా డబ్బులు మిగిల్చారు అని హ్యాపీనెస్లో ఉన్న ప్రొడ్యూసర్ మంచి పాష్ పబ్లో పార్టీ అరేంజ్ చేస్తాడు. అందరూ కూడా పార్టీకి తగ్గట్టు రెడీ అయ్యి పబ్కి స్టార్ట్ అవుతారు. అందరూ ముందు వెళ్ళిపోతే లాస్ట్లో మిగులుతారు ఆకాంక్ష ఇంకా ధ్రువ్. ఆకాంక్ష లైట్ మేకప్, హెయిర్ లీవ్ చేసి బ్లాక్ కలర్ వూల్ బ్లెండ్, నీ లెంత్ ఫుల్ ఫ్లేర్, వీనెక్, 3/4 హ్యాండ్స్ బుల్గారీ డ్రెస్ వేసుకొని రైట్ హ్యాండ్కి షనెల్ బ్రాస్లెట్ పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్కి బుల్గారీ వైట్ గోల్డ్ వాచ్ పెట్టుకొని డైమండ్ లాకెట్, చైన్కి మ్యాచింగ్గా డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని బ్లాక్ పాయింట్ హీల్స్తో పాష్గా రెడీ అయితే ధ్రువ్ ఏమో టిఫనీ బ్రాండ్ సూట్తో రోలెక్స్ వాచ్, ఎల్వి గాగుల్స్, బ్లాక్ లెదర్ షూస్తో పర్ఫెక్ట్గా రెడీ అవుతాడు. ఆకాంక్షని ఫస్ట్ టైం పార్టీ వేర్లో చూడటంతో ధ్రువ్ ఆమెని అలానే చూస్తుంటే ఆకాంక్ష బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వాలెట్ పట్టుకొని వచ్చి కార్ ఎక్కి వెళ్దామా అని అడుగుతుంది. ఆ మాటకి తేరుకొని కార్ స్టార్ట్ చేస్తాడు ధ్రువ్. వీళ్ళు వెళ్ళేసరికి అందరూ అక్కడికి రీచ్ అయ్యి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా రీచ్ అవడంతో డైరెక్టర్ ముందుగా మాట్లాడుతూ, త్వరగా షూట్ కంప్లీట్ చేసుకుని ఎల్లుండి ఇండియా వెళ్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ప్రొడ్యూసర్ కూడా పార్టీని బాగా ఎంజాయ్ చేయమని చెప్పి ఒక షాంపెయిన్ తీసి ఫుల్గా షేక్ చేసి స్ప్రే చేస్తాడు. ఇంకా అందరూ కూడా ఫుల్గా వాళ్ళకి నచ్చినంత తాగి నచ్చిన ఫుడ్ తిని డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటే అక్కడికి దొంగచాటుగా వచ్చిన శాలిని ఒక డ్రింక్లో డ్రగ్ మిక్స్ చేసి ధ్రువ్కి ఇవ్వమని వెయిటర్కి ఇస్తుంది. శాలిని చెప్పినట్టుగానే వెయిటర్ ధ్రువ్కి డ్రింక్ ఇస్తాడు. అప్పటి వరకు డ్యాన్స్ చేసి అప్పుడే వచ్చి కూర్చున్న ధ్రువ్కి కూడా దాహంగా ఉండడంతో మరో ఆలోచన లేకుండా డ్రింక్ తాగేశాడు.
ఆకాంక్ష కూడా ధ్రువ్కి కొంచెం దూరంలో శ్రావ్యతో కలిసి కూర్చొని మ్యాంగో జ్యూస్ తాగుతుంది. కొంచెం సేపటికి శ్రావ్య కూడా డాన్స్ చేయడానికి వెళ్తే తనకి మాత్రం డాన్స్ చేసే ఇంట్రెస్ట్ లేక ఒక్కరితే అక్కడ కూర్చొని ఉంటుంది. టైం గడిచే కొద్దీ ధ్రువ్లో కొంచెం కొంచెంగా ఆ డ్రగ్ మత్తెక్కి అతనిలో మార్పు ఆకాంక్షకి ఇట్టే అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ధ్రువ్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది ధ్రువ్, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. నేనా, బాగానే ఉన్నాను కదా, నాకేమైంది అంటాడు ధ్రువ్. లేదు ధ్రువ్, నువ్వు బాగున్నావన్నా కనిపించట్లేదు, మనం హోటల్కి వెళ్దాం పదా అని ధ్రువ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి శ్రావ్యకి మెసేజ్ చేస్తుంది. ధ్రువ్కి ఏదో అయ్యింది, మేము హోటల్కి వెళ్తున్నాం, మేనేజ్ చెయ్యి అని. అప్పుడే ఆకాంక్షని వెతుకుతున్న శ్రావ్య ఆ మెసేజ్ చదివి ఓకే అంటుంది. ఇదంతా చూసిన శాలిని, ఈరోజు కూడా నా ప్లాన్ మిస్ అయింది. నన్ను సినిమాలోంచి తీపించినందుకు ఎలా అయినా ఈరోజు ధ్రువ్తో గడిపి అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఈ ఆకాంక్ష మధ్యలో వచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేసింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆకాంక్ష డ్రైవ్ చేస్తుంటే ధ్రువ్కి మాత్రం బాడీలో ఏదేదో అయిపోతుంది. ఆకాంక్షని చాలా కోరికగా చూస్తూ ఉంటాడు. ఈలోపు హోటల్కి కూడా రీచ్ అయిపోతారు ఇద్దరు. ఆకాంక్ష ధ్రువ్ని నడిపించుకుంటూ అతని రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళు ధ్రువ్ అని అంటుంది. నువ్వు కూడా రా అని క్యూట్గా అడుగుతాడు ధ్రువ్. నేనెందుకు, అది నీ రూమ్ అని అతని రూమ్కి ఎదురుగా ఉన్న రూమ్ చూపించి, ఇది నా రూమ్, నీ రూమ్లోకి నువ్వు వెళ్ళు, నా రూమ్లోకి నేను వెళ్తాను అని ఆకాంక్ష తన రూమ్కి వెళ్తుంటే ఆమెని చేపట్టి అతని మీదకి లాక్కొని వెంటనే అతని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ధ్రువ్, ఎందుకు నన్ను రూమ్లోకి లాక్కొచ్చావు? ధ్రువ్ ఆమె మాటలు పట్టించుకోకుండా డోర్ లాక్ చేసి అతని జాకెట్ తీసి పక్కన పడేస్తాడు. నెక్ టై కూడా లూజ్ చేసి ఆకాంక్ష వైపుగా నడుస్తుంటే ఆకాంక్షకి భయంగా అనిపించి వెనక్కి అడుగులు వేస్తుంది. ధ్రువ్ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే ఆకాంక్ష ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది. అలా ఒక 10 అడుగులు ఆట ఆడిన తర్వాత విండో రావడంతో ఆ విండోకి బల్లెలా అతుక్కుంటుంది ఆకాంక్ష. అది చూసిన ధ్రువ్ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి టైని మొత్తానికి ఊడతీసి పక్కన పడేసి ఆకాంక్ష వైపు వెళ్తాడు. అతను వచ్చేస్తున్నాడని ఆకాంక్ష పక్కకి వెళ్ళబోయేసరికి అటు ఇటు చేతులు పెట్టి ఆపేస్తాడు ధ్రువ్. ధ్రువ్, ఏం చేస్తున్నావు? నాకు చాలా టెన్షన్గా ఉంది, లెట్ మీ లీవ్. ఎందుకు అక్కి టెన్షన్? ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు. నేనంటే నీకు ఇష్టం లేదా అని ఆకాంక్ష చెవిని అతని నాలుకతో తాకుతూ అడుగుతాడు ధ్రువ్. ఆకాంక్షకి అతను అలా చేయడంతో పొట్టలో బటర్ఫ్లై ఎగురుతున్న ఫీలింగ్ కలిగి ధ్రువ్ అని లో వాయిస్లో అంటుంది. ఒకప్పుడు నేను నిన్ను చాలా లవ్ చేశాను అక్కి, కానీ నిన్ను మరొకరితో చూసి ఆ లవ్ చచ్చిపోయింది. మళ్ళీ మన పెళ్ళైన తర్వాత రోజు నిన్ను చూస్తూ నా ప్రేమని కంట్రోల్ చేసుకోలేక నిన్నేదో ఒక రకంగా ఏడిపించేవాడిని. ఐఎమ్ అ బ్యాడ్ ఫెలో అని ఆకాంక్షని హక్ చేసుకుని ఏడుస్తాడు ధ్రువ్. ధ్రువ్ ఏడవడంతో అతను అన్న మాటలన్నీ వదిలేసి, ఊరుకో ధ్రువ్, పరిస్థితుల ప్రభావం అంతా, ఎవరూ ఏమీ చేయలేరు కదా అని తను కూడా హక్ చేసుకుంటుంది. ఉండే కొద్దీ ధ్రువ్లో డ్రగ్ ప్రభావం ఎక్కువ అవ్వడంతో అతని పట్టు కూడా ఆకాంక్ష చుట్టూ బిగుసుకుంటుంది. ధ్రువ్, ఏమైంది, వదులు అని ఆకాంక్ష అంటే వెంటనే ఆమెని వదిలేసి 2 చేతులతో ఆమె మొహాన్ని పట్టుకొని సడన్గా అతని పెదాలు ఆమె పెదాలతో పెనవేస్తాడు. ఆ సడన్ ముద్దుకి ఆకాంక్షకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వక బొమ్మలా అలానే ఉంటే ధ్రువ్వే ముద్దుని కంటిన్యూ చేస్తాడు. కొంచెం సేపటికి ఆకాంక్ష కూడా అతనికి సహకరిస్తూ ముద్దుని ఫీల్ అవుతుంది. ఒక 5 నిమిషాల పాటు కిస్ చేసుకొని ఆమె మొహం అంతా ముద్దుల వర్షం కురిపిస్తాడు ధ్రువ్. ఆకాంక్షకి కూడా ఫీలింగ్ స్టార్ట్ అయ్యి అతనికి అనుగుణంగా మారుతుంది. మొహం మీద నుంచి మెల్లిగా కిందకొచ్చి మెడ మీద కొన్ని లవ్ బైట్స్ ఆకాంక్షకి గిఫ్ట్గా ఇచ్చి తనని ఎత్తుకొని బెడ్ వరకు తీసుకువెళ్తాడు ధ్రువ్. పూర్తిగా అతని మాయలో పడిపోయిన ఆకాంక్ష అతనికి ఎలాంటి అడ్డు చెప్పదు. ఆకాంక్ష పాదాల దగ్గర మొదలుపెట్టి మోకాల వరకు ముద్దులు పెట్టి మళ్ళీ మెడవంపు దగ్గరకొచ్చి ఈ మధ్యలో అడ్డుగా ఉన్న ఆ సింగిల్ పీస్ డ్రెస్ని తీసేసి ఆమె నాభి మరియు నడుముతో కొంచెం సేపు కాలక్షేపం చేసి అతని బట్టలు పూర్తిగా అతని ఒంటి మీద నుంచి వేరు చేసి ఆమె ఒంటి మీద మిగిలి ఉన్న ఇన్నర్స్ కూడా తీసేసి ఆ చల్లని రాత్రిలో వేడి శరీరాలను ఒక్కటిగా చేసుకొని ఇద్దరు ఒక్కటే అన్నట్టు కలిసిపోయి ఆ రాత్రిని గడుపుతారు ఆకాంక్ష మరియు ధ్రువ్. హలో మేడం, చెప్పు. ధ్రువ్ సార్, ఆకాంక్ష మేడం. ఏయ్, దాన్ని మేడం అనుకో అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సారీ మేడం. సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. ధ్రువ్ సార్ ఆకాంక్షని సార్ రూమ్లోకి తీసుకువెళ్లారు.
ఏమంటున్నావు నువ్వు? వాళ్ళిద్దరూ ఎందుకు కలిసి ఉన్నారు? మేడం అది అది రే, నాంచకుండా చెప్తావా లేదా? మేడం, ధ్రువ్ సార్కి ఆకాంక్షకి ధ్రువ్ సార్ వాళ్ళ నాన్న రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేయించారు. మొదట్లో ఇద్దరు పెద్దగా కలిసి ఉండేవారు కాదు, కానీ మెల్లిమెల్లిగా ధ్రువ్ సార్ ఆకాంక్షని మంచిగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. అలా స్విట్జర్లాండ్ షూట్కి వచ్చారు అని జరిగింది మొత్తం చెప్తాడు. ఇంత జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఇడియట్. మేడం, అది పెద్ద సార్ చెప్పొద్దన్నారు మేడం. వాట్? డాడ్ చెప్పొద్దన్నారా? ఎందుకు? మీరు ధ్రువ్ సార్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతున్నారని మేడం. సర్లే అని కాల్ కట్ చేసి, ఇద్దరూ ఒక గూటికి చేరేసరికి పాత ప్రేమ గుర్తొచ్చిందా? దాన్ని కూడా మొదట్లోనే నరికేస్తాను. నేను ఇండియా వెళ్ళే టైం వచ్చిందన్నమాట. అదండి మరి ఈరోజు ఎపిసోడ్. ఇంతకీ ఆ లేడీ విలన్ ఎవరై ఉంటారు? ఏమైనా గెస్ట్ చేస్తే కింద కమెంట్స్లో చెప్పేయండి. గుర్తుంది కదా టార్గెట్? మర్చిపోతే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి ఒకసారి వినేయండి. ఇంకుంటా మరి ఈ వీడియోకి ఇంతే. ఇక సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.